కదా. చాలామందికి లేని యోగ్యత భాగ్యం దేవుడు. వాక్యంలోకి వెళ్దాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14 వచనాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 14 వచనాన్ని మనం చదువుకుందాం అండి. అందరు తీయండి. 415 పేజీ 17 చదవచ్చు. 4, 16, 17 వచనాలు. 4వ అధ్యాయం 14వ వచనాన్ని అందరూ తీసి చూడండి. బైబిల్ అందరు వినాలని కోరుతూ ఉన్నాను. చదవండి. నీవు ఈ సమయమందు ఏమియూ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. ఇంకా కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. ఈ సమయమును బట్టి రాజ్యముకు వచ్చిదివేమో ఆలోచించుకోమని చెప్పమని. చాలండి. నీవు ఈ సమయమందు ఏమి మాట్లాడక మౌనంగా ఉండిన ఎడల యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును. పిల్లరా, ఒకసారి నాకెళ్ళి చూడండి. బైబిల్కి వెళ్ళి కాకుండా ఒకసారి చూడండి. యూదులకు సహాయము మరొక దిక్కు నుండి వచ్చును. ఇది అంశం. రండి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు ప్రభా. ఈ యొక్క ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా వాక్యంలోని సంగతులు నాతోనూ మాతోనూ మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. అల్పుడినైన నన్ను మరుగు చేసి ప్రభా బైబిల్ గ్రంథంలోని సత్యాలను మీరు బయలుపరుస్తుండగా దాన్ని విని నా తండ్రి అనుభవించుకొని జీవించే భాగ్యాన్ని దయచేయమని, చేరువచ్చిన బిడ్డలను ఆయా స్థలాల నుంచి శబ్ద తరంగం ద్వారా వింటున్న బిడ్డలను మన తండ్రి, అలాగే ప్రభా సోషల్ మీడియా ద్వారా వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యూదులకు సహాయము విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును. ఎందుకు ఇక్కడ మరి ఒక దిక్కు అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నామనంటే, లోకంలో మనం కూడా ఎవరో సహాయం చేస్తారని, లేకపోతే ఎట్నుంచో మన విడుదల జరిగిద్దని, ఎవరో ఏదో చేస్తారని ఎన్నోసార్లు మన జీవితాల్లో ఎదురు చూసి మోసపోయిన సందర్భాలు ఉన్నాయా లేవా? అక్కడికి కూడా కొంచెం వెళ్తురు వచ్చింది. కాబట్టి మనం ఎంతమంది ఆశలు పెట్టుకుంటే తీరా వాళ్ళు అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పి ఆ సమయానికి వచ్చేలేకే వారు అందలేదనో, లేకపోతే కుదరలేదనో, లేకపోతే మన మీద వంక పెట్టి నువ్వు ఇవని నమ్మకం లేక నీ ఇవ్వట్లేదు అని మనల్ని బాధ పెట్టిన సందర్భాలు ఎన్నో మన జీవితంలో ఎదురై ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకరి వైపు చూసాం కాబట్టి, లోకం వైపు చూసాం కాబట్టి, లోక స్నేహాల వైపు చూసాం కాబట్టి లోకం విధానంలోనే ఈ సమాధానం మనకు వచ్చింది. బైబిల్ గ్రంథం ఏం చెప్తూ ఉందంటే, నువ్వు ఎవరి వైపు అయితే చూస్తున్నావో వాళ్ళు సహాయం చేయవచ్చేమో కానీ చేయకపోవచ్చేమో కానీ దేవుడు నీకు సహాయం చేయటంలో ఆయన చెయ్యి ఎన్నటికీ కొరస కాదు. చెప్పండి, ఆయన చెయ్యి ఎన్నటికీ కొరస కాదు. అందుకే లేఖనాల్లో ఆయన ఏమంటున్నాడంటే, దినమెల్లా నీ కొరకు ఆయన ఏం చేస్తున్నాడు? చెయ్యి చాచి పిలుస్తూ ఉన్నాడు. దినమెల్లా కదా, రోజులో ఈ సమయం ఆ సమయం కొద్ది నిమిషాలని కాదు, 24 గంటల్లో ప్రతి నిమిషం ఆయన చెయ్యి చాచిన వాడు చాచినట్టే ఉన్నాడు. ఆయన చెయ్యి కొరస కానే కాదు. ఆయన పిలవడంలో కానీ ఆయన ఇవ్వడంలో కానీ ఆయనే సాటి. ఆయనే మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. వీళ్ళారా చదువుకున్న లేఖన భాగంలో ఎవరితో మాట్లాడుతున్నారు అని మనం చూస్తే, ఎస్తేరు గ్రంథం మనందరికీ బాగా తెలిసిందే కదండి. ఎస్తేరు గ్రంథం, రూతు గ్రంథం, బైబిల్ గ్రంథాల్లో సహోదరుల గురించి వాళ్ళ పేరుతో రాయబడిన 2 గ్రంథాలు. ఒకటి రూతు, 2 ఎస్తేరు. రూతు గ్రంథం ఒక కుటుంబ నేపథ్యంలో మనకు కనిపిస్తే, ఎస్తేరు గ్రంథం ఒక రాజ్యం లేకపోతే ఒక జనం నేపథ్యంలో మనకు కనిపిస్తుంది.
ఎవరా జనం అని చూస్తే దేవుని బిడ్డలైన యూదా ప్రజలు, యూదా జనాంగాన్ని గురించిన సంగతులు, వారికి వస్తున్న కష్టాలు, వారికి వస్తున్న అవరోధాలు, వాళ్ళని పెడుతున్న ఇబ్బందులు, వాళ్ళని తప్పించిన విధానం, దేవుడు వాళ్ళు దేవుని కొరకు రోషంగా నిలబడిన విధానం, ఎన్నో పాఠాలు ఈ ఎస్తేరు గ్రంథం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తాడు. అయితే అవన్నీ మనం ధ్యానం చేయడానికి సమయం లేదు కనుక 10 అధ్యాయాలు ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని సంగతులు మనం ఈరోజు మన పాఠానికి అనుకూలమైనవి, మనకి అవసరమైన దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఎస్తేరు గ్రంథంలో ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే ఆ దేశంలో రాజుగా ఎవరున్నారు అని చూస్తే చూడండి, 1వ అధ్యాయం 1వ వచనంలో అహర్షరోషు దినములలో జరిగిన చర్యలను వివరముగా హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానాలకు చాలండి. ఎవరట అతను? అహర్షరోషు అనే వ్యక్తి మనం చూస్తాం. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో మన దేశాన్ని గురించి 2 చాట్లు రాయబడింది. మన దేశ పేరు హిందూ దేశం అనే మాట ఇక్కడ చూస్తాం. అలాగే ఇదే పుస్తకంలో మరలా హిందూ దేశం అనే మాట మరొకసారి కూడా రాయబడింది. 2 సార్లు ఈ ఎస్తేరు గ్రంథంలోనే మన దేశాన్ని గురించి ప్రస్తావన మనం చూస్తూ ఉంటాం. ఇలా ఏది అయినప్పటికీ 127 సంస్థానాలు అనగా 127 దేశాల మీద ఈ అహష్వేరోషు అనే రాజు చక్రవర్తిగా ఉన్నాడు. చక్రవర్తికి రాజుకి ఉన్న భేదం ఏంటంటే ఒక దేశానికి అధిపతిగా ఉండే ఆయన్ని రాజు అంటారు, ఒక దేశానికి ఉన్న వ్యక్తిని. కొన్ని దేశాల మీద అధిపతిగా ఉన్న వారిని చక్రవర్తి అంటారు. చెప్పండి, ఏమంటారు? చక్రవర్తి అంటారు. ఈ అహష్వేరోషు కూడా కొన్ని దేశాల మీద అధిపతిగా ఉన్నాడు. 127 సంస్థానాల మీద అధిపతిగా ఉన్నాడు. అయితే ఈ అహష్వేరోషు దగ్గర అంటే ఈ యొక్క రాజ్యంలో ఒక జనాంగం ఉన్నారు, యూదా ప్రజలు. ఎందుకు వాళ్ళు అక్కడ ఉండాల్సి వచ్చింది అని చూస్తే మన చరిత్రలోకి ఇంకా ముందుగా వెళ్తే వాళ్ళు చెరబట్టబడి తీసుకొచ్చారు. వాళ్ళు అక్కడ యూదా ప్రజలు అక్కడ నివాసం అంతే ఉండిపోయారు. ఆ తర్వాత మనం చూస్తాం చరిత్రలో వాళ్ళు 70 సంవత్సరాలు చెరకెళ్ళినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు, ఆ తర్వాత మనం వాళ్ళు చెర నుంచి 70వ ఏట విడుదలైనట్లుగా, కొంతమంది అక్కడే ఉన్నట్లుగా, దానిలో మరి దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నట్టుగా మనం చూస్తాం నెహెమ్యా గ్రంథాల్లో, ఎజ్రా గ్రంథాల్లో వాళ్ళ చరిత్ర. అయితే ఏదైనప్పటికీ ఇక్కడ అహష్వేరోషు పరిపాలనలో కూడా ఇక్కడ యూదులు కొంతమంది ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు. వీళ్ళు బానిసలుగా లేరు, కానీ దేశం అంతా మామూలుగా రాజ్యాల్లో 27 రాజ్యాల్లో కూడా స్వేచ్ఛగానే పరిపాలన జరుగుతుంది. అహష్వేరోషు స్వేచ్ఛగానే పరిపాలన చేస్తున్నాడు. ప్రియులారా, ఏదైనప్పటికీ ఈ పరిపాలనలో అహష్వేరోషు దగ్గర ఒక వ్యక్తి పరిపాలనలో ప్రాముఖ్య వ్యక్తిగా అంటే ప్రధాన మంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి యొక్క మాట, ఆ వ్యక్తి యొక్క ఆశను బట్టి, ఆ వ్యక్తిని బట్టి యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలకు ఏమొచ్చింది? యూదా జాతికి శ్రమ వచ్చింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? యూదులకు కష్టాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే చూడండి, అగాగీయుడైన హామాను అనే వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి 3వ అధ్యాయం 8వ వచనం నుంచి ఈ మాటలు చూడవచ్చు మనం. 3వ అధ్యాయం 8వ వచనం నుండి. టైం లేదు కనుక నేను ఊరికే చదివించి ముందుకెళ్తాను తగతగా. చాలండి. ఇతను ఏం చేస్తున్నాడంటే యూదుల మీద కుట్రబన్ని, యూదుల మీద పగబెట్టుకొని రాజు దగ్గరకు వచ్చి ఆ యూదా జనాంగాన్ని, వీళ్ళు యూదులు అని చెప్పకుండా ఒక జాతి చెదిరి ఉన్నారు నీ రాజ్యంలో రాజా, ఈ జాతి వాళ్ళు ఎట్లా ఉంటాయంటే వీళ్ళు విధులు సకల విధులకు వేరుగా ఉంటాయి, వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకని వాళ్ళు కాదు అని వాళ్ళ మీద లేనిపోయిన మాటలు తీసుకొచ్చి చెప్తా ఉన్నాడు. ఈ అహష్వేరోషు ఎలాంటి వాడంటే ఇతడు చెప్పుడు మాటలు బాగా వినే వ్యక్తి.
కనుకనే మొదట ఇలాగే మద్యపానం తాగి మత్తులో తన భార్యని తీసుకొచ్చి 27 దేశాల్లో ఉన్న రాజులందరికీ విందించి వాళ్ళు తిని తాగి సంతోషిస్తూ మత్తుగా ఉన్న సమయంలో తన భార్యను తీసుకొచ్చి వాళ్ళ ముందు నాట్యం ఆడమంటే ఆమె నేను నాట్యం ఆడినానంది. ఆ తాగిన మైకంలో తన భార్యకి ఆయన చేసే శిక్ష ఏంటంటే రాజ్య బహిష్కారం చేశాడు. తెల్లారిన తర్వాత కిక్కు దిగింది, నా భార్య అది పిలవని అంటున్నాడు. రాజా రాత్రి ఆమెను రాజ్య బహిష్కారం చేశారు కదా, ఇక పిలవడానికి కుదరదంటే లేదు ఆమె లేకపోతే ఉండలేను అని అంటున్నాడు. అయితే ఇక్కడ వీళ్ళ పరిస్థితి చూస్తే ఈ యొక్క పారసీకులు ఎలాంటి వాళ్ళంటే వాళ్ళ చట్టాలు బహు కఠినమైన చట్టాలు. ఇలా చట్టాలు ఎలా ఉంటాయనంటే ఒకసారి చట్టం చేస్తే ఇక ఆ చట్టం తీసేయడానికి ఎవరి వశం కాదు. చివరి స్వయాన రాజే చట్టం చేసినా కానీ దాన్ని తీసేయటం కుదరదు. వీళ్ళు పారసీకులు అని అనడానికి ఆధారం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. పారసిక దేశం యొక్కయు మధ్య దేశం యొక్కయు పరాక్రమశాలులు గనులు సంస్థానాల అధిపతులను అతని సన్నిధిని నుండగా అనే మాట చూస్తాం. అంటే వీళ్ళు ఎవరట? పారసిక దేశస్తులు. పిల్లలు ఏదైనప్పటికీ ఇప్పుడు తమ భార్యని ఏం చేశాడు? ఆయన రాజ్య బహిష్కరణ చేశాడు. ఇప్పుడు చట్టం మార్చడం అతని వల్ల కాదు. అంత కఠినమైన చట్టాలు. ఇప్పుడు ఆయనకి మనశ్శాంతి లేదు, భార్య లేదు. నిన్ను చేతులారా తాగిన మత్తులో భార్యను కోల్పోయినని బాధపడుతున్న టైంలో పక్కనున్న ఆ యొక్క సమాచారం ఇచ్చేవాళ్ళు, సలహా ఇచ్చేవాళ్ళు ఏమన్నారంటే, రాజా నువ్వు బాధపడబాక, నీ కొరకు రాజ్యంలో మంచి సుందరమైన అందమైన ఆడపిల్లలందరినీ తీసుకొచ్చి నీ దగ్గర పెడతాం, నువ్వు వాళ్ళు నచ్చిన వాళ్ళని చేసుకోమన్నప్పుడు అనేక మందిని యవన పిల్లల్ని తీసుకొచ్చారు. వారిలోనే బలంతాన పట్టుకొచ్చిన వ్యక్తే ఈ ఎస్తేరు. అయితే వాళ్ళందరం చూశాడు కానీ వాళ్ళెవ్వరి మీద రాజుకు మనసు కలగలేదు. కానీ వాళ్ళందరూ అంగు అర్బాలతో మేకప్లు వేసుకొని మంచి మంచి డ్రెస్సులు వేసుకొని చాలా అందంగా రాజు దగ్గరికి వెళ్ళారు. కానీ వాళ్ళ మేకప్లు, వాళ్ళ లిప్టిక్లు కదా, వాళ్ళ ఐబ్రోస్లు, లేకపోతే వాళ్ళు వేసుకున్న రంగులు, వస్త్రాలు, బంగారం ఏది రాజును ఆకర్షించాల. ఎస్తేరు కేవలం ఒక సామాన్య వ్యక్తిగా ఎలాగైతే తన దేవుడిచ్చిన రూపం ఉందో అలాగే రోజులాగే వెళ్ళింది. ఎస్తేరు యొక్క ఆ యొక్క సింపుల్ సిటీ రాజుకు నచ్చింది. ఎస్తేరుని చూడంగానే ఇష్టపడ్డాడు. పిల్లరా ఆమెను చూడంగానే వాక్యం గుర్తొచ్చింది. ఏది? సాధువైనటియు మృదువైనటియు వెలుపటి అలంకారంగా కాక ఎలా ఉండాలా? ప్రియులారా ఈమెలో ఆమె అంతరంగ స్వభావాన్ని ఎరిగిన రాజు ఆమెను ఇష్టపడి ఆమెను రాణిగా చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ఆమె రాణిగా ఉంది. ఇప్పుడు అహష్వేరోషు ఏల్తా ఉన్నాడు. ఇప్పుడు ఈ రాణి అయిన ఎస్తేరుకు ఒక ఆయన చిన్న ఆయన ఉన్నాడు. ఆయన పేరు మొర్దెకై. చెప్పండి, మొర్దెకై. ఈ మొర్దెకై చాలా దైవభక్తి కలిగిన వాడు, రోషం కలిగిన వాడు, దేవుని కొరకు రోషంగా నిలబడేవాడు, మంచి జ్ఞానం కలిగిన వాడు, దైవ జ్ఞానం కలిగిన భక్తిపరుడు, గొప్ప భక్తుడు అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రియులారా ఈ రాజ్యంలో మీకు ప్రాముఖ్యంగా 4 పేర్లు మీరు గుర్తుంచుకోవాలి. ఒకటి రాజైన అహష్వేరోషు. చెప్పండి, రాజైన అహష్వేరోషు. 2 అతని దగ్గర ఉన్న ప్రధానమంత్రిగా లేకపోతే సలహాదారుడిగా ఉన్న వ్యక్తి ఇతడు హామాను. చెప్పండి, హామాను. ఇటువైపు వచ్చే లేకే ఎస్తేరు. చెప్పండి, గమనున్నారు వచ్చానా? సరే మీకు వచ్చి ఓకే. ఎస్తేరు బాబాయ్ పేరు ఎంత చెప్పండి? మొర్దెకై. ఈ 4 క్యారెక్టర్లు మనకి చాలా బాగా ప్రముఖంగా అవసరం. ఇంకా ఉన్నాయి కానీ ఈరోజు వాక్యంలో అవసరం. ఈ పేర్లు మీకు నోటికి రావాలని నేను పలికించాను. ప్రియులారా ఇప్పుడు మొర్దెకై ఎస్తేరుకి ఏమవుతాడు? బాబాయ్ అవుతాడు, అంటే చిన్నాన్న. ప్రియులారా ఇప్పుడు యూదులకు తరపున మొర్దెకై దేవుని భక్తిపరుడుగా ఉన్నాడు. అహష్వేరోషు దగ్గర హామాను అధిపతిగా ఉన్నాడు. హామానుని రాజు ఒక సందర్భంలో హెచ్చించడానికి లేకపోతే గౌరవించడానికి అతనికి గుర్రం ఎక్కి బయలుదేరి రాజ్యంలో వెళ్తున్నాడు. అతని అధికారాన్ని బట్టి రాజు హెచ్చించడానికి కాదు కానీ అతను వెళ్తున్నాడు గుర్రం ఎక్కి. అతను సైనాధిపతిగా ఉన్నాడు కనుక ఆ రాజ్యంలో ప్రయాణం వెళ్తున్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వారంతా సైనాధిపతికి ఏం చేస్తున్నారు?
వంగి నమస్కారం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? వంగి నమస్కారం చేస్తున్నారు హామానుకు. అలాంటి సమయంలో మొర్దెకై వంగకుండా దంతే నుంచున్నాడు. అందరు పక్కన, అరే బాబు సైన్యాధిపతి వస్తున్నాడు, ఇడుగు అధికారి వస్తున్నాడు, తలంచు అంటే నేను వంచను అని నుంచున్నాడు. అందరు తలంచుకుంటే ఈయన ఒక్కడ నిలబడితే ఎట్లుంటుంది? క్లియర్గా కనపడుతున్నాడు, చూస్తా వెళ్తున్నాడు. పక్కన వచ్చి అది చెప్పించినా తల వంచట్లా. ఎందుకు వంచట్లేదంటే, నేను యూదుడును గనక జీవం కలిగిన దేవునికి తప్ప లోకంలో మరెవ్వరికి నేను చెప్పండి తల వంచను. ఏమన్నాడు? జీవం కలిగిన దేవునికి తప్ప లోకంలో మరెవ్వరికి తల వంచను అని అంటున్నాడు. ప్రియులారా, అయితే జీవం కలిగిన దేవునికి తల వంచకుండా హామాను ఉంటే వచ్చే నష్టం మనం చూస్తే చాలా భయంకరమైన నష్టం సిద్ధంగా ఉంది. ఎందుకంటే అసలుకే ఈ హామాను ఎలాంటి వాడు? బహు దుర్మార్గుడు కదండి. హామాను యొక్క చేష్టలు వేరుగా ఉంటాయి, హామాను యొక్క కార్యాలు వేరుగా ఉంటాయి. అసలు హామాను అనే వ్యక్తి ఎవరు, ఇతను పుట్టుపురాతలు ఎక్కడి నుంచి వచ్చినాయి అని మనం చూస్తే రండి అతని గురించి మీకు చూపించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం నుండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. తర్వాత సౌలు అమాలేకీల రాజైన అగగును ప్రాణంతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలన చేసెను. సౌలును జనులు కూడి అగాగును గొర్రెల్లో నుండి ఎడ్లలో నుండి క్రొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలన చేయక చూశారు. ఎవరంటే దాఖలు చూడండి. సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. ఆ దేశంలో మొట్టమొదటి రాజుగా సౌలు ఉన్నాడు. ఈ సౌలుకి ఏం ఆజ్ఞించాడంటే అగాగీయుల్ని పూర్తిగా నిర్మూలన చేయాలన్నాడు. ఈ అగాగు అనేది వ్యక్తిలోంచి ఎవరంట? అతను చూడండి, అగాగు ప్రాణము పట్టుకొని చదవండి. అగాగీయుడు అనే వ్యక్తి, అగాగులో నుండే ఎవరు వచ్చిందంటే అమాలేకీయుల్లో నుండి అగాగు రాజుగా ఉన్నాడు. అమాలేకీయుల్లో నుండి అమాలేకీయులను పూర్తిగా నిర్మూలన చేయమన్నాడు సమూయేలు ప్రవక్త. ఈ అమాలేకీయులకు రాజుగా అగాగు అనే వ్యక్తి ఉన్నాడు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అమాలేక్ అన్న అగాగ్ అన్న ఒకటే. ఈ అగాగు రాజుని ఏం చేశాడంటే సౌలు నిర్మూలన చేయమంటే రాజును చంపకుండా సౌలు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. ఎందుకు దేవుడు సమూయేలు చేత రాజైన సౌలుతో అమాలేకీలందరూ నిర్మూలన చేయమన్నాడంటే, అమాలేకీలు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుకు శత్రువులు, విరోధులే. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అమాలేకీలు ఇశ్రాయేలుకు ఎప్పుడు శత్రువులే, దేవునికి ఎప్పుడు వాళ్ళు శత్రువులే, దేవుని బిడ్డలు ఎప్పుడు బాధపరిచేవాళ్లే, హింసించేవాళ్లే ఈ అమాలేకీ. అందుకే భూమి మీద అమాలేకీలు లేకుండా నశింపు చేయమన్నాడు దేవుడు. దేవుని బిడ్డలు ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఈ అమాలేకీలు ఉండకూడదు. అమాలేకీలు దేనికి గుర్తుగా ఉన్నారంటే లోక సంబంధించిన దుర్మార్గమైన కార్యాలకు గుర్తుగా ఉన్నారు, పాపానికి గుర్తుగా ఉన్నారు. అలాగా నిర్మూలన చేయకుండా అగాగుని విడిచిపెట్టాడు. ఎవరు చెప్పాలి పెద్దగా? ఎవరు? సౌలు. ఆ విడిచిపెట్టిన అగాగులో నుండి ఇప్పుడు అంతే వంశం కొనసాగుతూ వచ్చింది. వాళ్ళు ఎక్కడి దాకా వచ్చారో తెలుసా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? చూడండి, ఎస్తేరు గ్రంథంలోకి వెళ్దాం. ఇప్పుడు ఎస్తేరు గ్రంథంలోకి రండి. ఎవరట ఇతను? త్వరగా ఎవరట? అగాగీయుడైన హామాను. ఎవరు హామాను? అగాగీయుడు, అమాలేకీయుడు. భూమి మీద నిర్మూలన చేయమంటే నిర్మూలన చేయకుండా విడిచిపెట్టిన అగాగుల నుండి వచ్చిన వాడు ఈ హామాను. కాబట్టి ఇతను రక్తంలోనే ఉంది దేవుని బిడ్డల్ని నిర్మూలన చేయడం. వీరారా ఆలోచన చేశారా? ఇప్పుడు ఇస్రాయేల్కి ఇరాన్కి యుద్ధం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా వినాలి. ఈ ఇరాన్ ఏ దేశమో తెలుసా? ఈ ఇరాన్లో ఉన్న ప్రజలు ఎవరు తెలుసా? మనం అనుకుంటున్నాం ముస్లిమ్స్ అని అనుకుంటున్నాం. కాదు, అది ఏ జాతి అని అంటే ఈ అమాలేకీలో నుంచి, ఈ హామానులో నుండి వచ్చిన వారు.
ఈ అగాగులో నుండి విడిచిపెట్టి వచ్చిన వారే నేటి ఇరాన్లో ఉన్నవారు. కనుకనే ఈ అగాగీలు లేకపోతే అమాలేకీలు వీళ్ళు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలని నిర్మూలన చేయడమే వాళ్ళ పని. కనుకనే ఇప్పుడు వాళ్ళు భూమి మీద వాళ్ళు ఆటం బాంబులు తయారు చేసి ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ దేశం లేకుండా చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుని బిడ్డలైన ప్రజలు ఇశ్రాయేలీలు ఎక్కడెక్కడైతే వాళ్ళు ఆ ఆటం బాంబు తయారు చేస్తారో ఆ కేంద్రాల మీద బాంబులు వేసి దాన్ని పూర్తిగా నిర్మూలన చేస్తున్నారు. ఇదండి యుద్ధం జరుగుతుంది. ఇరాన్కి ఇశ్రాయేల్కి యుద్ధం జరుగుతుంది 9 రోజులుగా. చూస్తున్నారా? అసలు క్రైస్తవుడు ప్రపంచాన్ని ఒకసారి ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ప్రపంచంలో జరిగే ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడిన సంగతులే. నీ గురించి నా గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడాడు, దేవుడు రాశాడు. కనుక మనం బయట ప్రపంచాన్ని వార్తలను విన్నప్పుడు దానికి ఆన్సర్ జవాబు బైబిల్ గ్రంథంలో ఉంటుంది. ఈనాడు ఇస్రాయేల్కి దేశానికి ఇరాన్కి జరుగుతున్న యుద్ధం గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. వారు భూమి మీద ఇశ్రాయేల్ దేశాన్ని లేకుండా చేయాలని, దేవుడినే ఈ లోకంలోకి రాకుండా చేయాలని, దేవుని బిడ్డలను భూమి మీద నిర్మూలన చేయాలని ప్రయత్నం చేస్తుంది. అగాగీయుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలకు శత్రువులే. అపవాది సంబంధులు ఎప్పుడు కూడా దేవుని బిడ్డలను ఏం చేస్తారట? వాళ్ళని నిర్మూలన చేయాలని, వాళ్ళని మోసం చేయాలని, వాళ్ళని భూమి మీద లేకుండా నరకపాలు చేయాలన్నది సాతాను యొక్క ఆలోచన. ప్రియులారా, అన్నమాట మీకు అర్థమవుతున్నాయా? దానిలో భాగంగానే ఇప్పుడు ఈ అగాగీయుడైన హామాను, ఇతని పేరు హామాను, ఇతని వంశం అగాగీయుల నుంచి వచ్చాడు. ఈ హామాను తన రక్తంలో ఉంది ఇశ్రాయేలీయుల్ని యూదులను చంపేయాలన్నది. కానీ ఇప్పుడు వాస్తవంగా ఇక్కడ ఏం జరిగిందంటే ఈ హామాను గుర్రం మీద వెళ్తున్నాడు, ఇక్కడ మొర్దెకై యూదుడు తల వంచలేదు. ఇప్పుడు ఏం చేయాలా? అధికారంతో అతను చంపాలి, అంతేనా? ఎవరైతే తన మాటను లేదో తను అవమానించాడు అనుకున్నాడో అతను చంపాలి. కానీ ఏం చేస్తున్నాడు? రండి చూద్దాం బైబిల్ గ్రంథంలోని 3వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. రాజైన అహష్వేరోషు యొక్క ఏలుబడి యందు 12వ సంవత్సరమున నీసాను మాసముగా ప్రథమ మాసం వారు హామాను ఎదుట మీ రాజ్య సంస్థలన్నిటిలో జనులు ఒక జాతి వారు చెదిరి ఉన్నారు, వారు విధులు సకల విధుల కంటే వేరుగా ఉన్నాయి. చాలండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, రాజా నీ దేశంలో ఒక జాతి ఉంది, ఆ జాతి ప్రజల యొక్క పనులన్నీ వేరుగా ఉంటాయి, వాళ్ళు నీ రాజ్యంలో నీ మాట వినరు, వాళ్ళ చట్టమే వాళ్ళది, కాబట్టి ఆ ప్రజల వల్ల నీకు ప్రమాదం జరిగింది అంటున్నారు. రాజు యొక్క ఆజ్ఞలు వాళ్ళు గైకొనరు అని అంటున్నారు. ఈ రాజుకు కొంచెం తలతెక్కడు కదా, అవునా కాదా? ఏమండి, భార్యని రాత్రి మత్తులో తోలేసాడు, తెల్లారలేక భార్య ఏది తేలాడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఇలా జరిగినప్పుడు ఏం చేయాలి? రాజు వచ్చి, ఈ వ్యక్తి వచ్చి హామాను వచ్చి చెప్పాడు రాజుకి, అహష్వేరోషుకి, ఏమని? రాజా నీ రాజ్యంలో ఒక తెగ ప్రజలు ఇలా ఉన్నారు అని చెప్పినప్పుడు ఏమడగాల? నీ దగ్గరికి వచ్చి నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు అన్నప్పుడు నువ్వేమంటావు? ఎవరది అంటావా లేదా? అది జనరల్ ప్రశ్న. ఏమండి, బలహీనమైన వాళ్ళు అడిగే ప్రశ్న అదే కదా. అపవాది ఏదైనా తోటలో హవ్వనేముంది చెప్పండి? ఫస్ట్ ప్రశ్న అండి బైబిల్ గ్రంథంలో ఏమంది? ఇది నిజమా అంది. ఏమంది? అపవాది సాతాను రూపంలో వచ్చి, సాతాను పాము రూపంలో వచ్చి, సర్ప రూపంలో ఇది నిజమా అన్నప్పుడు ఆమె వెంటనే ఉంది, నోట్లో దాచుకోకుండా ఆగకుండా, అసలు ఏది నిజం కాదు, అసలు నువ్వెవరు అమ్మా, మా భర్త లేని సమయంలో నువ్వెందుకు వచ్చి నాతో మాట్లాడుతున్నావు, నువ్వెక్కడ మనిషి అనలా, ఎన్ని మాట్లాడకుండా ఎవరు ఏంది అని ముక్కు మొహం తెలియకుండా వెంటనే ఏమందంటే ఏది నిజం అందా లేదా? ఈ మాట ఫస్ట్ ప్రశ్న అండి. స్త్రీ ఆ ప్రశ్న అడగడం వల్లే పాపం లోకంలోకి ఎంటర్ అయింది. ఆ ప్రశ్న అడగడం వల్లే ఇప్పుడు గర్భశోకం, ఆ ప్రశ్న అడగడం వల్లే ఈ పిల్లలు పుట్టి పెరిగి వాళ్ళు మాట వెనక వాళ్ళు ఇబ్బంది పెడుతుంటే
ఏడుస్తున్నామే, ఈ ఏడుపు అంతా ఎక్కడి వచ్చింది తెలుసా? ఆదాము అవ్వ ఆ ఏదైనా తోటలో ఆమె ఇది నిజమా అని సాతాను అన్నప్పుడు వెంటనే ఏది నిజమని చెప్పేసి చెవి ఇచ్చిందే, ముచ్చటింటానికి, ముచ్చట్లు కావాలి. అక్కడ పడిపోయింది. కనీసం జ్ఞానం ఉండొద్దా ఈ హామానికి? నీ రాజ్యంలో ఒక జాతి వారు ఒక జనులు చెదిరి ఉన్నారు, వాళ్ళ విధులు సకల జనుల విధుల కంటే వేరుగా ఉన్నాయి, వారు నీ ఆజ్ఞలు గైకొన్న వారు కారు అన్నప్పుడు ఎవరు వాళ్ళు అనాలొద్దా? మీకు వచ్చిందా లేదా ప్రశ్న? వచ్చిందా లేదండి? బుద్ధున్న ఎవరికైనా వచ్చింది. కానీ ఈ హామాను మరి ఈ యొక్క అహష్వేరోషు ఏమనాలో నాకు అర్థం కావట్లా. ఏం మాట్లాడకుండా నిజమా? అట్లాగైతే ఇదిగో నువ్వే వాళ్ళ సంగతి చూసుకో. ప్రమాదకరమైన ఒక జాతి ఉన్నారని చెప్పినప్పుడు ఏం చేయాలా? ఎవరు ఏందని కనుక్కోవాల్సిన రాజు, సరే ఉన్నారా, సరే ఓకే, నువ్వే వాళ్ళ సంగతి చూడని చెప్పేసి తన చేతనున్న రాజు ముద్ర కలిగిన ఉంగరాన్ని తీసి ఎవరికి ఇచ్చాడు? ఒక దుష్టుడైన హామాను చేతికి అప్పగించాడు. ఒక దుష్టుడి చేతికి రాజ్య పరిపాలన వెళ్తే ఎంత భయంకరంగా ఉంటుందో హామాను జీవితం ద్వారా మనకు దేవుడు పాఠాలు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు ఆ రాజ్యముంగరం తీసుకొని వాస్తవంగా ఏం చేయాలి? ఎవరు ఎదిరిచ్చారో ఆ మొర్దెకైని మీద చంపాలి. కానీ మొర్దెకై ఏ జాతికి చెందినవాడు? యూదా జాతికి చెందినవాడు. యూదా జాతి మొత్తాన్ని నిర్మూలన చేయడానికి పత్రికలు రాయించి అన్ని దేశాల్లో 127 దేశాల్లో ఉన్న యూదులందరికీ వాళ్ళ భాషల్లో ఉత్తరాలు తర్జుమా చేయించి వాళ్ళందరినీ ఒకేసారి నిర్మూలన చేయమని ఉత్తరం రాశాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఇది మొత్తం వింటే కానీ ఈరోజు మన సబ్జెక్ట్ అర్థం కాదు. ఏంటి మన సబ్జెక్టు? యూదులకు మరొక దిక్కు నుండి సహాయం. ఇప్పుడు యూదులకు కష్టం వచ్చింది. ఈ కష్టంలో ఇప్పుడు మొర్దెకై ఏం చేస్తున్నాడంటే ఈ వార్త ఎవరు తెలియపరచాలా? ఏమండి, మనకేదన్నా సమస్య వచ్చింది అనుకోండి, లేకపోతే ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, ఒక కలెక్టర్ ఆఫీసులో మనకు తెలిసిన ఉద్యోగం ఉంటే ఏం చేస్తాం? గబగబా వెళ్ళి ముందు ఆయన దగ్గరికి మనం తెలిసినోడు ఉన్నారు లేరా, ఏం పర్వాలేదని ఆయన మాట్లాడతాం లేదా? యూదులు మొత్తం సమస్య వచ్చింది. రాణిగా ఎవరున్నారు? ఎస్తేరు ఉంది. మొర్దెకై ఆమెకు వర్తమానం పంపించాడండి. మొర్దెకై వర్తమానం పంపిస్తే ఏమంటుంది? అయ్యా, ఇప్పటికే రాజు 4 రోజుల నుంచి నా దగ్గరికి రాలేదు, నన్ను పిలవలేదు, ఆయనతో నాకు మాటలు కూడా లేవు. ఇప్పుడు నేను అక్కడ ఒక చట్టం ఉందండి, మీరు జాగ్రత్తగా వినాలండి. రాజు ఆజ్ఞ లేకుండా, రాజు పిలవకుండా రాణి కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఇల్లేదు. అలాగ వెళ్ళిందనుకో, రాజు ఆమె వైపు చూస్తే ఆమెని వెంటనే పట్టుకొని చంపేస్తారు. రాజు ఆజ్ఞ లేకుండా, రాజుకి ఇష్టం లేకుండా, రాజు పిలవకుండా వెళ్తేనే, ఇష్టం కూడా కాదు, పిలవకుండా వెళ్తే చంపేస్తారు. చట్టం అసలు వాళ్ళ చట్టాలే బహు భయంకరమైన చట్టాలు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొర్దెకై ఆమెకు ఉత్తరం పంపించాడు. అమ్మా, ఇదిగో యూదులకు ఏమొస్తుంది? కష్టం వస్తుంది అని అన్నప్పుడు ఇప్పుడు ఆమె అంటుంది, ఇదిగో చూడండి, 30 దినముల నుండి రాజు వద్దకు ప్రవేశించిన నేను పిలవబడలేదని వచ్చిన 11లో 4వ అధ్యాయం 11లో అంటుంది. 30 రోజులైంది రాజు నన్ను పిలవలా. ఒకవేళ నేను కనుక వెళ్ళాను అనుకో, చూడండి వచ్చి 13, రాజునగర్లో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుంటావు అనుకున్నావా? నువ్వు రాజునగర్లో ఉన్నావు కాబట్టి నేను తప్పించుకుందాం అనుకున్నావా? నువ్వు కూడా యూదురాలువే అని. ఇప్పుడు 30 రోజుల నుంచి నేను రాజు దగ్గరికి వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్తే నన్ను ఆయన చంపేస్తాడేమో, అనుమతి లేదంటున్నావా? నీవు పైన ఉన్నావు కాబట్టి నీకే ఇబ్బంది లేదనుకున్నావా అని. ఇప్పుడు మొర్దెకై అన్న మాట ఏంటంటే, ఇదిగో ఈ సమయమున నీవు ఏమీ మాట్లాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయము, విడుదల మరి ఒక దిక్కు నుండి వస్తుంది. అంటే వాళ్ళు ఎవరికి వెళ్ళి చూస్తున్నారు? రాణి మీద ఆధారపడడం అనుకున్నావేమో, రాణిగా ఉండవేమో, మాకు అవసరం లేదు, నువ్వు కాకపోతే దేవుడు మాకు వేరొక రకంగా సహాయం చేస్తాడు. మన దేవుడు మనకు సహాయం చేసే దేవుడు ఆయన. ఎవరి వైపు చూస్తున్నావు? ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. నీవు దేవుని వైపు చూడు. మొర్దెకై అంటున్నాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు. యూదులకు వేరొక దిక్కు అనుకో. ఏ దిక్కు? పై దిక్కు. పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఆయన మాకు సహాయం చేస్తాడని గట్టిగా మాట్లాడలేకే దెబ్బతో మారిపోయింది ఎస్తేరు. నిజమే కదా?
నా ప్రాణాల కోసం నేను చూసుకుంటాను. నా జాతి ప్రజలందరికీ విపత్తు వచ్చింది. నేనేమో 30 రోజుల నుంచి రాజు పిలవలేదని వాళ్ళు వెళ్తే నన్ను చంపుతాడేమో నేను భయపడుతున్నాను. నేను అసలు వచ్చింది ఎందుకు? అసలు నా దేవుడు ఎంతటి సమర్థుడు అనే సత్యాన్ని ఒక్కసారిగా ఆమెలోకి ఆలోచన వచ్చింది. ప్రియులారా, నీవు నేను ఆలోచించాల్సింది ఇదే. మన దేవుడు పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ సంగతి గుర్తెరగాల. మనం కూడా ఆయా సందర్భాలు, అనేక సందర్భాలు బలహీనలో ఉంటాం. మన బలహీనత బట్టి ఎవరో సహాయం చేయలేదని బాధపడతాం, ఏ సహాయం అందలేదని బాధపడతాం, ఇంకా మనకి ఏ పని జరగలేదని బాధపడతాం. ఏంటి కష్టాలు, ఏంటి ఇబ్బందులు, ఏంటి అనారోగ్యం, ఏంటి సమస్యలు అని అనేక సార్లు బాధపడిన సందర్భాలు ఉంటాయి. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను నీకు సహాయం చేయవాడిని అంటున్నాడు ఆయన. నిన్ను ఆదుకునేవాడిని అంటున్నాడు. నిన్ను ధైర్యపరచేవాడిని అంటున్నాడు. నిన్ను చంకనెత్తుకొని లాలించేవాడని నేను అంటున్నాడు. ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు అన్న సంగతిని గుర్తెరిగావా? ఒక్క నిమిషం మర్చిపోయింది ఎస్తేరు. తన బాధ్యతను తన బాబాయ్ అయిన హామాను ఏం చేశాడు? మొర్దెకై గుర్తు చేశాడు. మొర్దెకై వెంటనే గుర్తెరిగి ఏం చేస్తుంది? కింద వచ్చిన వాళ్ళు చూడండి. చాలండి. ఇప్పుడు ఏం చేస్తుందంటే, ఇప్పుడు బాధ్యత గుర్తొచ్చింది. ఏం చేయాలి మనం కష్టం వచ్చినప్పుడు? ఇందాక మీకు ఒక మాట చెప్పాను. వచ్చే నెల 3వ తారీఖున ఏముంది? 4వ వార్షికోత్సవం ఉంది. ఏం చేయాలి నన్ను మిమ్మల్ని? మీ బంగారం, వెండి ఏడా చోట అప్పు తెచ్చి వడ్డీ తెచ్చి ఏమన్నానా? అన్నానా? ఏమన్నాను? ప్రార్థన చేయమన్నాను. అంతేనా? వేరే అన్నానా? ప్రార్థన చేయమన్నాను. మొర్దెకై చెప్పిన వెంటనే ఎస్తేర్ ఏం చేసింది? వెంటనే ఉపవాస ప్రార్థన చాటించింది. నేను ఉపవాసం ఉండి నా పనికత్తులు మేమందరం ప్రార్థన చేస్తాం. మీరు కూడా రాజ్యంలో అందరికీ ఎక్కడెక్కడ ఉన్న యూదులందరూ ఏం చేయాలా? ప్రార్థన చేద్దాం. మన ముందు ఉన్న సమస్య వచ్చినప్పుడు, మన అవసరత ఉన్నప్పుడు, ప్రతి పరిస్థితుల్లో విశ్వాసి ముందు ఉన్న ఏకైక ఆయుధం పెద్దగానండి. ఏకైక ఆయుధం ప్రార్థన. ఇప్పుడు ఏమో ఉపవాస ప్రార్థన చేసింది. ఒకటే కాదు, తన పనికత్తులైన వారితో కలిసి యూదులందరూ ఉపవాస ప్రార్థన చేశారు. ఇప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు బయలుదేరింది రాజకోటలోకి. ప్రార్థన చేస్తే ఏమొస్తుంది మనకి? ఏందమ్మా ప్రార్థన చేయలేదు? ఎప్పుడు మీరు ప్రార్థన చేసి ఏ మేలు పొందుకోలేదా? మరి ప్రార్థన చేస్తే ఏం వచ్చిందంటే ఏంది గమ్మున ఉన్నారు? మీకేం రాలేదా? ధైర్యం వచ్చిందంట అమ్మాయికి. ప్రార్థన చేస్తే మొట్టమొదట మనకేమొస్తుందంటే దేవుని శక్తి, ధైర్యం, మనలో ఉన్న పిరికితనం, భయం మన నుంచి ప్రార్థన చేసినప్పుడు పారిపోయిద్ది. అప్పుడు మనలోకి ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. రెండోది, దేవుని శక్తి నీవు పొందుకుంటావు కదా. ప్రభు ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తి పొందుకొని దేవుడు చేసిన అందరినీ స్వస్థపరిచాడు. శిష్యులు అడిగారు, అయ్యా మమ్మల్ని మేము వెళ్ళి ప్రార్థన చేస్తే దెయ్యాలు బాటల్లా ఏం చేయమంటావు అన్నప్పుడు, మీరు ఉపవాస ప్రార్థన చేయండి. విశ్వాసి నీ జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని, ప్రతి ప్రశ్నకు, ప్రతి సమస్యకు జవాబు ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. బిల్లీ గ్రహాం గారని విన్నారా? ఎవరైనా? బిల్లీ గ్రహాం గారు, జాగ్రత్తగా వినండి. ప్రపంచ సువార్థికుడు బిల్లీ గ్రహాం గారు. ప్రపంచంలోని గొప్ప సువార్థికుడు. ఈయన అమెరికాలో ఉంటాడు. అమెరికాలో సువార్త చేసేవాడు. మన ప్రాంతానికి, మన చీరాల, చెన్నై, మన భారతదేశం కూడా చాలా పట్టణాలు, ముంబై వచ్చాడు, చెన్నై కూడా వచ్చాడు. ఈయన కనుక ఒక వాక్యం చేస్తే 1000 మంది, 5,000 మంది, 10,000 మంది రక్షించబడతారు. ఈయన దగ్గరికి ఒకసారి అమెరికాలోని ఆ సభలో వాళ్ళందరూ నిర్ణయించి, ఇంత గొప్ప దైవజనుడు మనకు ఉన్నాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే, మన దేశానికి మనం ప్రైమ్ మినిస్టర్గా
ప్రెసిడెంట్గా బిల్లి గ్రహం గారిని పెట్టుకుందాం, ఎలక్షన్ లేకుండా ఏకగ్రీవంగా పెట్టుకుందాం అన్నప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు వీళ్ళు అందరూ అంగీకరించి అందరూ ముఖ్యమైన వాళ్ళే లేరు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన బిల్లి గ్రహం గారిని, అయ్యా మరి మేమందరం ఒక మంచి నిర్ణయం తీసుకొని వచ్చామని అన్నాడు. ఏంటి చెప్పండి అని అన్నాడు. మేమందరం కలిసి నిన్ను అమెరికా ప్రెసిడెంట్గా పెడదాం అనుకున్నామయ్యా, నీ ఉద్దేశం ఏందని అన్నాడు. ఏమయ్యా ఏంది నా స్థాయి తగ్గించడానికి మీరు వచ్చారా అని అన్నాడు. ఏమన్నాడు? నా స్థితిని తగ్గించడానికి మీరు వచ్చారా అన్నప్పుడు నిద్రపోయారు. ఇదేంద్రా, ప్రపంచంలోని అగ్రరాజ్యం అమెరికా, అలాంటి అమెరికాకు ప్రెసిడెంటే కదా నెంబర్ 1, అలాగ ప్రపంచంలోని నెంబర్ 1గా ఈయన చేయడానికి మనం వస్తే ఈయన మనం అవమానిస్తున్నామా తగ్గిస్తున్నామా, ఆయన స్థితి మారుస్తానికి వచ్చామన్నాడు అని ఒకరొకరు ముఖాలు పోయి తెల్లబోయి చూసుకుంటున్నారు. అదేనండి అలా అన్నారంటే అన్నాడు, జీవం కలిగిన దేవుని సేవకుడైన నన్ను కేవలం ఈ ఒక దేశంలో ప్రధానమంత్రిగా చేయాలనుకున్నారా, ప్రెసిడెంట్గా చేయాలనుకున్నారా అన్నప్పుడు వాళ్ళకి మైండ్ పోయింది. నిజమే కదా, ఈయన జీవం కలిగిన దేవుని సేవకుడైతే మనం తీసుకొచ్చి ఒక దేశానికి ప్రధానం చేయాలనుకున్నాం, నిజమే కదా అని ఆయన దగ్గర క్షమించండి అయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళారు. అది ఆయన వాక్య స్టాండర్డ్. ఒకసారి ఆయన వాక్యం చెప్తానికి వెళ్ళాడు, ఆ 1000 మంది మారుతారు. ఆయన వాక్యం చెప్పడానికి వెళ్తే అమెరికాలో సినిమా హాళ్ళు లేకపోతే నాట్యం ఆడేవి డ్రామా కంపెనీలు ఉంటాయి, డ్రామా థియేటర్లు ఉంటాయి. ఆయన ప్రార్థన పెడుతున్నాడు, ఏ రాష్ట్రంలో పెడితే ఆ రాష్ట్రంలో సినిమా హాలన్నీ మూసిపోతాయి, ఆ రాష్ట్రంలో డ్రామా థియేటర్లు మూసేస్తారు. అందరూ కలిసి ఎక్కడికి వస్తారు, ఆయన వాక్యాన్ని వినటానికి వస్తారు. అంత గొప్ప దైవజనుడు ఆయన. ఆయన ఒకసారి ఇంటర్వ్యూ చేస్తూ, అయ్యా నువ్వు ఇంత బాగా వాక్యం చెబుతున్నావు, ఇంతమంది మారుతున్నారు, నువ్వు ఇంతమంది మారడానికి అసలు నీ దగ్గర ఉన్న రహస్యం ఏంది అని అడిగారు. నిజమా, రండి కూర్చోండి అన్నాడు. సరే చెప్తాను రాసుకోండి అన్నాడు. మొదటిది, నేను ఇంత బాగా స్వార్థ చేయడానికి, నేను ఇంతమంది రక్షించబడడానికి, నా ద్వారా ప్రభు సహాయం చేయడానికి మొట్టమొదటి ప్రార్థన వలన అన్నాడు. అవునా అని గబగబా రాసుకున్నారు. రెండోది చెప్పండి అని అన్నాడు. 3 విషయాలు చెప్తాను అన్నాడుగా, రెండోది అన్నాడు. రెండో సంగతి కూడా చెప్తాను రాసుకోండి, నేను దేవుని కొరకు రక్షంగా నిలబడడానికి కారణం ప్రార్థనే అని అన్నాడు. ఎందుకంటే మళ్ళీ ప్రార్థన అన్నాడు అని రాసుకున్నారు. సరే మూడోది ఏం చెప్తాను ఎదురు చూస్తున్నాడు. మూడోసారి కూడా ఆయన ఏమన్నాడు, ప్రార్థనే అని అన్నాడు. వీళ్ళారా 3 ఎందుకు చెప్పాడు అని అంటే, ప్రార్థనకి మించింది విశ్వాసికి మరొక లోకంలో ఏది లేదు. ఇప్పుడు వీడు ప్రార్థన చేశారు, దేవుడు సహాయం చేశాడు. ఏమో వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆ రాజుకి లేదో ఏమో చూడంగలే ఒక్కసారి ఆ కోపం ఏమి రాకుండా సంతోషం వచ్చింది, ఆనందం వచ్చింది. ఆమె మీదకి పక్కన ఉన్న వాళ్ళు గబక్కన పిలవకుండా వచ్చి నేను పైకి వెళ్ళి పట్టుకుంటారేమోనని, ఆమెను శిక్షిస్తారేమోని ఆమెకెళ్ళి రాజుదండం చేపించి నవ్వుతూ ఉన్నాడు. రాజు ముఖంలో నవ్వు, భార్య వచ్చిందని ఆనందపడుతున్నాడు. ఎంతో బిజీగా జరుగుతుంది సభ. అలాంటి సభలోకి వచ్చినప్పుడు వాస్తవంగా కోప్పడాలి, కానీ ఆమెను చూసి నవ్వుతూ సంతోషించి, ఏమి రాని రా, నా కోసం వచ్చావు, ఏదో పని మీద వచ్చావు, ఎప్పుడు రావే వచ్చావు, రా రా అని పిలిచి ఆమెతో సమాధానంగా మాట్లాడుతున్నాడు. ఏం కావాలి కోరుకో, నాకేం వద్దులేయ్యా, లేదు నువ్వు ఊరికే రాలేదు, ఏం కావాలి కోరుకో, నువ్వేం కోరుకున్నా ఇస్తా, నా రాజ్యంలో సగం మటుకు నీకు ఇస్తా, కోరుకో అని అంటున్నాడు. నువ్వైతే ఏం అడుగుతావు, నేనైతే ఏం అడుగుతాను? ఏమండి మన పేటలో 10,000, 20,000, 30,000 దాకా వెళ్ళింది చీర, పట్టు చీర, నాకు 50,000 చీర కొన్నామంటే ఈ పేటలో అంత గొప్ప చీర ఇంకెవరికి ఉండకూడదు, కాబట్టి 50,000 పట్టు చీర నాకు కొనిపిస్తావా అని అడుగుతాం లేదా? ఏమ్మా అదే కదా బలహీనత. లేకపోతే బంగారం అడుగుతాం, కుర్రోళ్ళు అయితే కారులో బండ్లో కదా, బ్యాంక్ బ్యాలెన్స్ వాళ్ళ బాధ్యతను బట్టి అడుగుతాం. ఏమని రాజ్యంలో సగం మటుకు ఇస్తాను తీసుకోమంటే ఏమంటుందంటే, లేదు నువ్వు ఒకసారి భోజనానికి వస్తే సంతోషపడతాను అంది. ఇంతేనా? ఏమన్నామా? ఏమో వివేచన మీరు ఇక్కడ జాగ్రత్తగా వినాలా. భోజనం పిలిచిందే కానీ ఏమో రావడంతో ఏం చేయాలా? రాజ్యం సగం ఇస్తానన్నప్పుడు ఏం చేయాలా? ఇదిగోయా మా ప్రజలందరినీ చంపేయడానికి హామాను కుట్రబన్నాడు, కాబట్టి మా వాళ్ళని కాపాడమనాలా లేదా? అంటావా లేదా? సగం రాజ్యం ఇస్తానన్నవాడు ఒక జనాన్ని శిక్షించకుండా వదిలేయటం ఎంత పని కదా? హామాను ఎట్రా వాళ్ళని వదిలే అంటే అయిపోయింది. అది కష్టమా? లేకపోతే రాజ్యంలో సగం తీసి ఆమెకేయడం కష్టమా? కానీ ఆమె ఏం అడగకుండా నువ్వు భోజనాలు రమ్మంది.
సరే భోజనానికి వచ్చాడు, అయిపోయింది. ఇప్పుడన్నా చెప్పు, మంచి భోజనం వండి పెట్టావు, ఇప్పుడన్నా చెప్పు ఏం కావాలో చెప్పు, రాజ్యంలో సగం ఎత్తాను అన్నాడు. మళ్ళీ లేదు, రేపు నువ్వనో హామాను ఉన్నాడు కదా నీ సైన్యాధిపతి, ఆ హామాను కూడా ఏం చేయాలా, భోజనానికి రండి అని అంది. రాని నువ్వు నన్ను ఏదో పరీక్షిస్తున్నావు, నువ్వు ఏదో అడుగాలనుకుంటున్నావు, అడుగు, ఏం కావాలో అడుగు, పర్వాలేదు అడుగు అంటే, లేదు మీరు భోజనానికి రండి అని పిలిచింది. మళ్ళీ రేపు భోజనానికి వెళ్ళబోతున్నాడు. ఈ హామాను సంతోషం ఇంటికి వెళ్ళి భార్యకి చెప్తున్నాడు, ఏమమ్మా చూడు, రాణిగారు ఎవరిని పిలవకుండా రాజుతో పాటు నన్ను కూడా భోజనానికి పిలిచింది, నా స్థాయి దేవుడు ఎంత పెంచాడో చూసావా, నేను ఎంత స్థానం వచ్చిందో చూసావా అని సంతోషపడుతూ ఒక మాట అన్నాడు. కానీ ఎంత సంతోషిస్తే ఏం లాభం అని ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఏమైంది అంది భార్య. మొర్దెకై ఒకడు ఉన్నాడు కదా, వాడు నాకు తల వంచకుండా నన్ను అవమానిస్తున్నాడు అని వాడి నిమిత్తం నేనేం చేయాలా అని, ఇప్పుడు నీకు అధికారం ఉందిగా అని అంటే, తన అధికారాన్ని బట్టి ఇంటి ముందు ఎంత కొయ్యది ఏమండి, 50 మూరల కొయ్యను ఒక పెద్ద స్తంభంలా కట్టించేసి దాన్ని ఉరికితాడు కట్టి పెట్టాడు. ఎవరిని చంపడానికి? అది నేను విందుకి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే ఏం చేయాలనుకుంటున్నాడు, మొర్దెకైని చంపాలి అనుకుంటున్నాడు ఉరివేసి. ఇప్పుడు విందుకి వెళ్ళాడు, హ్యాపీగా రాజుతో పాటు వెళ్ళాడు, చక్కగా మంచి భోజనాలు వండి పెట్టింది ఆమె, తిన్నాడు, అయిపోయింది. ఇప్పుడు రాజు అన్నాడు, ఏమమ్మా ఇప్పుడన్నా చెప్పు, నా ఓర్పును నా సహనాన్ని పరీక్షించబాక చెప్పు, రాజ్యం ఇచ్చేస్తాను చెప్పు సగం అని అన్నాడు. ఆమె అన్నది, రాజా నువ్వు ఏమిస్తే ప్రయోజనం, నా ప్రజలను ఏమండి, నా జాతి ప్రజలందరినీ ఈ దేశాల్లో లేకుండా నిర్మూలన చేయడానికి పన్నాగం పన్నారు. ఇలా ఇదంతా వాక్యంలో మీకు కింద వచనాలు మీరు చూడొచ్చు. 4వ అధ్యాయం, 5వ అధ్యాయంలో, 7వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. అయితే నేను సమయం లేదు కాబట్టి ముందుకెళ్తా ఉన్నాను. ఏమిస్తే ప్రయోజనం ఏంది, మా ప్రజలందరినీ చంపమని ఆజ్ఞ అయింది అన్నప్పుడు రాజు ఈ మాట తట్టుకోలేక, అదేంది నా రాజ్యంలో నాకు తెలియకుండా ఒక జాతి మొత్తాన్ని చంపమని ఆజ్ఞ అయిందా అని చెప్పేసి కోపంగా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళి వచ్చేదాకా ఈ హామాన్ ఏం చేస్తున్నాడంటే, అమ్మ అని బతిలాడుతున్నాడు. అమ్మ నా పేరు చెప్పబాక, నీకు దండం పెడతానమ్మా అని ఆమెను బతిలాడుకుంటా ఆ ఒడి దగ్గర కూర్చొని బతిలాడుకుంటున్నాడు. కోపంగా వచ్చేలేక ఈయన ఎక్కడున్నాడు ఏమండి, కోపం వచ్చేసింది. వెంటనే రే ఎవడు రావడానికి పిలవంగలే వాళ్ళు వచ్చేసారు. చెప్పేసింది ఆమె, ఇదిగో ఇతనే మా ప్రజలందరినీ చంపాలని చూస్తుంది ఈ హామానే అనగలే. వాళ్ళని పిలవంగలే వాళ్ళు వచ్చి గబగబ వెంటనే ఆయన పట్టుకొని రెక్కలు తీసి నుంచోబెట్టారు. నుంచోబెడితే ఈయనేం చేయాలని అని వెనక తలకే ఒకడు లేదు, పక్క నుండే ఉన్నాడు. అయ్యా ఇదిగో మొర్దెకైని చంపడానికి ఇంటికాడ 50 మూరల కొయ్యను సిద్ధం చేశాడు, ఉరి సమ్మాన్ని సిద్ధం చేశాడు అయ్యా అనగలే. వీడిని తీసుకెళ్తాను మీద ఉరేది అన్నాడు. ఏమన్నాడు, ఎక్కడి నుండి వచ్చింది సహాయం? ఉపవాస ప్రార్థన చేసి దేవుని వద్ద నుండి సహాయం అందుకున్నప్పుడు ఎవరైతే దేవుని బిడ్డలను నిర్మూలన చేయాలనుకున్నారో మొట్టమొదటి శిక్ష ఆ వ్యక్తికే వచ్చింది కదా. తీసుకెళ్ళి అక్కడే ఆ ఉరికొయ్య మీద పడేసి చంపేశారు. యూదులకు విడుదల వచ్చేసింది, యూదులను ప్రభు రక్షించాడు. కాబట్టి మనం చూడాల్సింది మన సహాయకుడు, మన కొండ, మన కోట, మన అండ, మన రక్షించేవాడు, మన ప్రాణనాథుడైన యేసు వైపే చూడు. నువ్వు యేసు వైపే చూడు. మరొక వ్యక్తిని సమయం లేదు, క్లుప్తంగా నేను చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఒక చిన్న సంఘటన. ఒక వ్యక్తి మనందరికి తెలిసిందే, అయినా కానీ మీకు జ్ఞాపకం చేసి నేను ప్రార్థన చేస్తానండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మనందరం గత బైబిల్ స్టడీలో కూడా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసాం. 5వ అధ్యాయం యెరూషలేములో ఒక పండుగ వచ్చింది. ఏం పండుగ అది? అక్కడ గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అనే ఒక కోనేరు ఉంది. ఏముందట? ఆ కోనేరు ఉన్న గొప్పతనం ఏంటంటే దేవదూత అప్పుడప్పుడు వచ్చి దేవదూత ఆ కోనేటిలో ఎప్పుడైతే దిగిద్దో ఆ కోనేటిలో దేవదూత దిగిన వెంటనే అక్కడ దగ్గరగా ఎవరైతే తొందరగా వెళ్ళి నీళ్ళలో దిగుతారో వాడు ఎట్టి రోగస్తుడైనా స్వస్థత పొందుకుంటాడు.
కాబట్టి అక్కడ ఎవరున్నారంటే చూడండి, వచ్చిన 5లో అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు, ఎవరట, ఏముంది అతనికి 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేను. అతని దగ్గరికి వచ్చి యేసు వాడు పడి ఉండడు చూచి, వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, ఏమండి, దేవుడికి సమస్తము ఎరుగు కదా. ఆయన ఏమన్నాడు ఇర్మియాతో, ఇర్మియా నువ్వు తల్లి గర్భమున ఉండగానే నేను చూశా, నువ్వు రూపింపబడగ ముందే నేను ఎరుగున్నాను. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు ప్రభువారు, వాడు ఆ స్థితిలో ఉండడం ఆయన ఎరిగి కదా, ఆయన ఎరిగి ఉన్నాడు. ఎవరి గురించి? నీ గురించి, నా గురించి. మనం అనుకుంటాం మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు, నాకెవరు సహాయం చేయట్లేదు కదా, ఎవరు చేస్తారని నువ్వు బాధపడుతున్నావేమో. ఇదిగో ప్రభు ఏమంటున్నాడండి, చూడండి, వాడు పడి ఉండడం చూసి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఏమన్నాడు, స్వస్థ కోరుచున్నావు అని వాడిని అడుగగా, అయ్యా నీళ్లు కల్లింపబడి అప్పుడు నన్ను కోనోటిలోకి దించుటకు నాకు ఎవడను ఏలేట, నేను చాలా కాలం నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నాను, నేను చాలామంది సహాయం చేస్తారేమోనని చాలామంది ముఖాలు చూస్తున్నాను, చాలామంది చేతులు చూస్తున్నాను, చాలామందికి వెళ్ళి చూస్తున్నాను, కానీ నాకు ఎవడు ఉన్నాడా? నాకు ఎవడూ లేడు అయ్యా. చాలా కాలం నుంచి ఆ కోనేట్లోకి దేవదూత వస్తుంది, ఎవడో ఒకడు దిగుతున్నాడు, బాగవుతున్నాడు, నా కళ్ళ ముందే వెళ్ళిపోతున్నాడు. నేను కనుక మొన్న వచ్చినాడు కూడా దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు, బాగవుతున్నారు, కానీ నేను చాలా కాలం నుంచి ఇక్కడ ఉన్నాను, నాకు ఎవరు లేరు. నేను ప్రజలకి వెళ్ళి చూశాను, నన్ను దించేవాడికి వెళ్ళి చూశాను, ఎవరెవరో చేతులకి వెళ్ళి చూశాను, ఎవరో సహాయం చేస్తానని ఎదురు చూశాను, ఎవరి నుండి నాకు సహాయము లేనే లేదు. ఇతనికి మరొక దిక్కు నుండి సహాయం. ఏ దిక్కు అది చెప్పండి? యేసయ్య అనే దిక్కు కదా, ఆయనే మనకు దిక్కు. ఏమన్నాడు ఆయన? నువ్వు స్వస్థపడకూరు చిన్న అని అన్నాడు కదా. వెంటనే యేసు నీవు వచ్చిన 8లో నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వారితో చెప్పగా వెంటనే వాడేమయ్యాడు? స్వస్థ సిద్ధుడయ్యాడు, స్వస్థత నొందాడు. ప్రియులారా, నువ్వు దేవుని మీద ఆధారపడినప్పుడు నువ్వు దేవుని వైపు చూడడం నేర్చుకో. అటు ఇటు చూడొద్దు, ఎవరికి వెళ్ళి చూడొద్దు, ఎవరి మీద ఆశ పెట్టుకోవద్దు. మోర్దెకై అన్నాడు, యూదులకు మరొక దిక్కు నుండి అనగా దేవుని వద్ద నుండి సహాయం వచ్చింది. ఏ 38 ఏళ్ల నుండి రోగిగా ఉన్న వ్యక్తి అంటున్నాడు, అయ్యా అనేక దినాల నుంచి చూస్తున్నాను, ఎందరికెళ్ళో చూస్తున్నాను, ఎవరన్నా సహాయం చేస్తారని చూస్తున్నాను, నా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళే దిగుతున్నారు, బాగుపడుతున్నారు, వెళ్తున్నారు, కానీ నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరయ్యా అని అన్నాడు. యేసు ప్రభు వచ్చి, ఇదిగో నేనున్నాను, నువ్వు స్వస్థపడగోరుతున్నావు. చేశాడు, నడిచాడు. దేవుని వాక్యం వింటున్నాం, ఇంత భక్తి చేస్తున్నాం, అయితే ఈ భక్తి నీకు శక్తిని ఇవ్వదా? నీ భక్తి నీకు శక్తిని ఇవ్వదా?